ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం. అద్భుతకరుడు, ఆలోచనకర్త ఉన్నవాడు అనువాడు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్న మా తండ్రి నీకు స్తోత్రం రాజా. ఇదిగో తండ్రి ప్రభా నీ వాక్యంలో నువ్వే పలుకుతున్న మాట నాయన, పాముల వలె ప్రభా వివేకంగా ఉండండి అని చెప్తున్నావు తండ్రి. ప్రభా నాయన, పావురం వలె నిష్కపటంగా ఉండమని చెప్తున్నావు తండ్రి. మరి దీనిలో ఉన్న మర్మాలు సత్యాలు ఏంటో మేము ఏ రీతిగా ఉండాలో మాకు బోధించమని, ఈరోజు మాట్లాడుతున్న నాతో వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థన తెలివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం అండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము ఏమని రాసి ఉంది అంటే, అక్కడ మీరు పాముల వలె వివేకముగా ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి వచనాన్ని స్పష్టంగా మరి బైబిల్లోకి వెళ్ళి చదువుదామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకముగాను పావురముల వలె నిష్కపటముగాను ఉండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు మిమ్మును మహాసభలలోనికి అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కొరడాలతో కొట్టుదురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థకరమైన వారి నిమిత్తము మీరు అధిపతుల ఎదుటను రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుమో ఏమి చెప్పుదుమో అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నవాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏ చక్కటి సందర్భములో మరి పాముల వలె వివేకముగా ఉండండి అని చెప్తున్నాడనే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాము. అందరికీ పాములు అనగానే మరి సాతానని, చీకటి అని, భయం అని, మరి అదేదో స్పిరిట్ అని చెప్పేసి మనం భయపడతా ఉంటాము. అవును కదండి. చాలామంది కూడా ఇదిగో అమ్మ నాకు రాత్రి కలలో ఇలా పాములు వచ్చాయి, దాని అర్థం సాతానే కదా, చీకటే కదా అని చెప్పేసి వాళ్ళు భయపడతా ఉంటారు. భయంగా కాల్స్ చేస్తారు. అవును అయ్యుండొచ్చమ్మా, అది పాపానికి గుర్తుగా ఉంది పాము అని నేను ఒప్పుకుంటాను. మరి మొట్టమొదటిగా మరి ఆదాము ద్వారా అవ్వ ద్వారా పాపము జరిగినప్పుడు కూడా మరి ఆ పాపాన్ని మరి ఆ సాతాను మరి పాపాన్ని వీరిలోనికి పంపించడానికి వాడుకున్న మరి ఆ జంతువు కూడా అంటే ఆ పామయే ఉన్నది కదండి. అది మనందరికీ తెలిసిన విషయమే. అంటే అనాదిలో మరి మొట్టమొదటిగా మరి పాముని మరి సాతాను ఆ రీతిగా వాడుకున్నది కాబట్టి మరి ఎప్పుడు ఎక్కడ చూసినా పాము కనిపిస్తే కూడా పాము ఒకవేళ ఆ గార్డెన్ అంటే ఏమంటారండి అడవులో మరి పాములే ఉంటాయి, చెట్ల మధ్యలో పాములే ఉంటాయి, అలా అని చెప్పేసి అక్కడంతా చీకటే ఉంది అని అనుకోవడానికి లేదమ్మా. కానీ ఒక్కటి మాత్రం ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను. మరి మీరే కాదు, ఈరోజు నాకుతో కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను ఈ వాక్యాన్ని తీసుకోగలిగాను. పాముల వలె వివేకంగా ఉండుట అంటే ఏంటి ప్రభు అని నేను ఒకరోజు అడిగాను. అసలు పాముల గురించి మనకు తెలిసిందల్లా చెడు అనుకుంటాము, పాము అంటేనే కీడు అనుకుంటాం కదయ్యా. మరి క్రైస్తత్వంలో మరి దేవుని బిడ్డలమైన మనము కానీ ఎలా నువ్వు పాముల వలె వివేకంగా ఉండమని ఎందుకు చెప్తున్నావు దేవా? పాము అంటేనే విష జంతువు కదా, పాముల్లో ఉండేదే విషము అంటే అట్లా విషముతో కూడిన మనిషిగా ఎట్లా బతకమంటున్నావు? అలాంటి వివేకము మాకెందుకు, నువ్వెందుకు చెప్తున్నావు? పైగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దీని అర్థం ఏంటి నాయన? ఎందుకంటే ఎవరో చెప్తున్నారంటే దాన్ని కొట్టిపడేయచ్చు, కానీ నీకు నువ్వు మాట్లాడుతున్న మాట కదా నాయన అని నేను అడిగినప్పుడు దేవాది దేవుడు కొన్ని సత్యాలు నాకు బోధించాడు. నిజం చెప్పాలంటే సత్యాలు బోధించడం మాత్రమే కాదు, కానీ అనుభవపూర్వకంగా పాములాగా వివేకంగా ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో కూడా నాకు నేర్పించాడండి. చూడడానికి తెల్లబొట్లు వేసుకొని మంచిగా అంటే మీ ముందర పవిత్రంగా నేను కనిపిస్తున్నానేమో, మరి నెమ్మదస్తురాలుగా నేను మీకు కనిపిస్తున్నానేమో, కానీ నాకు చాలా కోపం ఎక్కువ అండి. నిజం చెప్పాలి అంటే మరి ఈ పాము లాంటి వివేకము కలిగిన మనస్సును కూడా నాకు ఇచ్చినాడండి. మరి జాగ్రత్త సుమి, మరి ఎవరైనా సరే మరి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను నా విషయంలో. అంటే నేను నవ్వడానికే మాత్రమే చెప్తున్నానండి, నేను ఎవరికి కీడు చేసేదాన్ని కాదు. కానీ కాకపోతే కేవలం ఆలోచన చేస్తుంటే మాత్రం ఈ పాము వల్ల వివాహకంగా ఉండడం అనే దాని గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా ధ్యానిద్దాం. దానికంటే ముందు కొంచెం సేపు పావురం వలె నిష్కపటంగా ఎలా ఉండాలో కూడా మనం ఒక్కసారి ఆలోచన చేద్దామండి. మరి మనకి తెలుసు పావురం ఎలా ఉంటుంది అనేది తెలుసు కదండి. పావురం చక్కగా ఉంటుంది. అంటే మీరు నన్ను చూస్తే ఇప్పుడు పావురం గుర్తొస్తుండొచ్చు కదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నేను అలా ఉన్నానని కాదు, అలాంటి దానని కాదు, కానీ మామూలుగా చెప్తున్నానమ్మా. ఇదిగో చూడండి, మరి పావురం ఎలా ఉంటుందంటే నాకు తెలిసి మరి నేను
ఆలోచన చేసినప్పుడు అది మాంసము అంటే చిన్న చిన్న పురుగులను కూడా తినదంటే, ఎక్కువ మరి గడ్డికి సంబంధించిన వాటిని అలా అంటే చిన్న చిన్న ఫ్రూట్స్ని తింటూ మరి అది ఆహారాన్ని అంటే అది మ్యాక్సిమం అంటే అడవిలో ఉండే కొన్ని మాత్రమే మరి అవి జంతువులని మరి పురుగులను తింటాయంట, కానీ మ్యాక్సిమం విత్తనాలనే తింటాయంట. అంటే గింజలు, ఆకులు అట్లాంటి ఫలాలకి సంబంధించిన ఇట్స్ వెజిటేరియన్ అని చెప్పేసి కొంతమంది అంటారు. అంటే 100% అన్ని పావురాలు అలా కాదు, కానీ కొన్ని పావురాలు మాత్రం తినవంట అండి. మరి ఆ రీతిగా మరి ఒకరిని చంపకుండా మరి ఒకరిని హింసించకుండా మరి వాటి బతుకు అవి బతుకుతాయి. అంత మాత్రమే కాదు, మనకి తెలుసు కదా యేసు ప్రభు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు పావురము స్వరూపంలో వచ్చి ఉన్నాడు, పావురం లాగా మరి దిగి వచ్చి ఉన్నాడనే సత్యం కూడా మనకు తెలుసు. మన రీసెంట్గా మరి మా సంఘ కాపరి గారు ఒక మాట చెప్పి ఉన్నారు, పావురం గురించి ఆలోచన చేయండి. మరి పావురం ఎలా ఉంటుంది అంటే మరి కొంచెం ఇంత సౌండ్కి కదిలిపోతుందంట, కొంచెం కొంచెం గాలి సౌండ్కి కూడా అది కదిలి అక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే మనలో కొంచెం కీడు కానీ కొంచెం చెడు కానీ ఉంటే మరి ఆత్మస్వరూపిగా మరి పావురాన్ని మనము అంటాం కదా, అంటే పరిశుద్ధాత్మని పావురానికి గుర్తుగా మనం అనుకుంటాం. కాబట్టి అంటే ఎలా అయితే పావురము కొంచెం కదలికలతో మరి అది పారిపోతుంది, పరిగెత్తుతుంది, కొంచెం సౌండ్కి అది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉండి మనం చేసే చిన్న చిన్న తప్పిదములకి ఎంతగానో డిస్టర్బ్ అవుతాడంట, మనలో ఉండి ఆయన దుఃఖిస్తాడు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఆ విషయం గురించి పక్కకు పెట్టేస్తే అంటే ఇప్పుడు పావురం గురించి కాసేపు ఆలోచన చేసినప్పుడు మనకి తెలిసింది ఏంటంటే మనం ఎవరికి హాని చేయకుండా ఉండాలని ఇక్కడ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన 12 మంది శిష్యులను పిలిచి తన శ్రేష్టంగా అంటే మొట్టమొదటిగా ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులను పిలిచి పలుకుతున్న మాట ఏంటి అంటే, ఇదిగో మీరు వెళ్ళండి, మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. మీకు ఎలాంటి అధికారం అంటే గొప్ప అధికారం ఇచ్చి ఉన్నానని చెప్తున్నాడు. మరి ఎవరు కూడా మేము ఎదుట నిలవజాలలేరు, మీరు మాట్లాడే మాటల్ని ఎవరు కాదనలేరు. ఇదిగో మీరు స్వస్థత పరచండి, ఇదిగో అనారోగ్యములను స్వస్థపరచండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి అని చెప్తూ మరి ఆయన శిష్యులకి బోధిస్తూ మరి తర్ఫీదిస్తూ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని మరి 12 మందిని మరి పరిచర్యలోనికి పంపిస్తున్నారండి. అది ఆయన జీవించిన కాలంలోనే మాట్లాడుతున్న మాటలు. ఆ తర్వాత ఇదిగో మిమ్మల్ని ఎలాంటి మనుషుల మధ్యలోకి అంటే మీరు ఎలాంటి వారి మధ్యలోకి వెళ్తున్నారు, అవును ఇదిగో చూడండి మరి రోగులు వీళ్ళంతే పాపం నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, మరి అనాథ బిడ్డలే కావచ్చు, దిక్కులేని వారు, వారికి నిజంగా దేవుని సహాయము, దేవుని స్వస్థత, దేవుని విడుదల కావాల్సిన వారి దగ్గరికి మాత్రమే కాదు, అలాంటి వారి దగ్గరికి వెళ్తే ఓకే వీళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళకి విడుదలైతే దేవుని మహిమపరుస్తారు, వీరు బాగానే ఉంటారు. కానీ ఇంకొక మనుషులకు మధ్యలోకి కూడా పంపిస్తున్నానని చెప్తున్నాడు. ఎలాంటి వాళ్ళంటే తోడేళ్ల మధ్యలోకి గొర్రెల్ని పంపిస్తున్నట్టుగా. అంటే గొర్రెలు ఎలా ఉంటాయండి, గొర్రెల్ని చూడంగానే తోడేళ్ళు ఏం చేస్తాయి, చంపుకొని తినేస్తాయటండ. మరి అలాంటి మనుషుల మధ్యలోకి, తోడేళ్ళ లాంటి మనుషుల మధ్యలోకి శిష్యులని పంపిస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ వారికి ఇంకొక మాట ఏమంటారంటే అక్కడ ఏ రీతిగా ఉండాలి అంటే అలాంటి మనుషుల మధ్యలో, తోడేళ్ళ లాంటి మనుషులు అంటే మూర్ఖ జనమే కావచ్చు, అన్యాయస్తులే కావచ్చు, వారు మరి యేసు ప్రభుకి వ్యతిరేకులు కావచ్చు, లేకపోతే వీళ్ళని హింసించడానికి మరి వాళ్ళు ప్రయత్నించే వారే కావచ్చు, క్రైస్తవేతరులే కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే మరి మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తారు. అలాంటి వారి మధ్యలో మీరు ఎలా ప్రవర్తించాలి అంటే పాముల వలె వివేకముగా ప్రవర్తించండి, అంటే పాముల వలె వివేకముగా ఉండండి అంటున్నాడు. ఆ మాటతో పాటుగా పావురముల వలె నిష్కపటంగా అంటే ఎవరికి అన్యాయం చేయకూడదు, అంత మాత్రమే కాదు ఎవరిని హింసించకూడదు, పావురంలాగా ఎవరిని హింసించకూడదంట. అంత మాత్రమే కాదు పాములాగా వివేకంగా ఉండాలి. ఈ రెండింటి మధ్యలో ఎట్లా పొంతన ఉంది అనేది ఆలోచన చేస్తే ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నానండి పాము గురించి. హల్లెలూయా. ఏంటి అసలు పాము లక్షణాలు ఏమున్నాయి అని చేస్తే అది సామాన్యమైన జంతువే. దాన్ని కూడా దేవాది దేవుడు మరి ఈ జంతువు అవును గాక అని పలకడం వలన మరి సృష్టించబడిన ఆ సృష్టిగానే ఉందండి ఆ పాము కూడా. మరి ఎన్ని రకాల పాములైనా దేవుడే తయారు చేశాడు దాన్ని కూడా. మరి అంత మాత్రమే కాదు, దానికి పేరు కూడా మరి ఎవరు పెట్టారండి, మన మొట్టమొదటి ఆదాము గారే పెట్టి ఉన్నారు దాని పేరు. మరి
అయితే అది మరి దేవుని సృష్టిగానే ఉంది, అది ఏమి మరి సాతాను సృష్టి మాత్రం కాదండి. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మరి ఇది ఎలాంటి జీవితాన్ని జీవిస్తుంది అంటే మరి భూమి మీద పాకుతుంది, కరెక్టే. మరి అంత మాత్రమే కాదు, అది మన్ను కూడా తింటదంట. మరి అది శాపం వల్ల వచ్చిందని మనం కొంచెం అనుకుంటే దాన్ని కాసేపు మనం పక్కన పెట్టొచ్చు. కానీ తనకి అసలు పాము అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటంటే విషం ఉంటుంది కదండి. తన నోటి ద్వారా అది విషయాన్ని కక్కుతుంది. పాము కరుస్తే అదిగా ఎలా అంటే ఖచ్చితంగా ఆ మనిషి చచ్చిపోవడానికి తప్ప ఇంకా వేరే దారి లేదు. ఒకవేళ అది భయంకరమైన విష పాము అయితే అసలు క్షణాల్లో కూడా మనిషి చనిపోతాడు. అది తక్కువ విషము కలిగినదైతే, ఆ పాయిజన్ తక్కువ పవర్ ఉన్నదైతే మరి కొన్ని గంటల వరకు ఆ మనిషి బ్రతికే ఛాన్సెస్. కానీ పాము కరిచింది అంటే అసలు మనిషి మరి బ్రతకడానికి ఛాన్సే లేదండి. అంత భయంకరమైన విషము పాములో ఉంటుంది. హల్లెలూయా. దేవునికి అందులో ఆ విషయాన్ని పెట్టింది కూడా దేవుడే కదండి. మరి అది ఏ రకంగా వచ్చింది అనేది మనకు తెలియదు, కానీ మరి దాన్ని ఎందుకు ఆ రీతిగా సృష్టించాడనేది కూడా మనకు తెలియదు. కానీ మరి దేవుడైతే ఆ పామును కూడా ఎన్నో రకాలుగా, ఒక్కసారి ఆలోచించేద్దామా, మోసెస్ ద్వారా అద్భుతాలు సూచక క్రియలు జరిగినప్పుడు కూడా దేవుడు వాడుకుంది కూడా పామునే, కర్రను పాముగా చేసిందండి. ఎప్పుడైతే మరి ఆ ఫరో సంబంధించిన వారు వచ్చినప్పుడు కూడా మరి వాళ్ళు పామును పాముని కర్రలన్నింటినీ పాముగా మార్చినప్పుడు మోసెస్ తరపున ఉన్న పాము వచ్చి ఈ పాములన్నింటినీ మింగడం అనేది జరిగింది. అంటే మీరు ఆలోచన చేయండి, పాములో కీడు లేదు. అంటే నేనేమంటున్నానంటే పాము సాతానికి సంబంధించిందే అనే ముద్రని మీరు ఈరోజు దయచేసి తీసేసుకోమని బ్రతిమలాడుతున్నాను. అంత మాత్రమే కాదు, మరి చూస్తే దానికి విషము పెరుగుతుందటండి. జాగ్రత్తగా వినండి, విషము దాని లోపల తయారవుతూ ఉంటుంది. అంటే నాకు అంత జ్ఞానం లేదు, కానీ మామూలుగా చెప్తున్నాను. అది ఎప్పుడైతే దాని లోపల ఉన్న విషయం ఎక్కువ అయిపోతుందో అది వెంటనే ఏం చేస్తుందో తెలుసా, అది తనకే ఆ పెరుగుతున్న పాయిజన్ వల్ల తనకే ప్రమాదము కాబట్టి ఆ విషయం తనకి తెలుసు కాబట్టి అది ఏం చేస్తుందంట, ఎక్కడైతే బండ కనిపిస్తుందో వెళ్ళి ఆ బండకి ఆ విషయాన్ని మరి కక్కేస్తుందటండి. హల్లెలూయా. ఇదిగో దాన్ని దేవుడు ఆ రీతిగా సృష్టించాడు. తను ఆ విషయాన్ని మనుషులని కరిచి మనసులను చంపడానికి దేవుడు తయారు చేసి తనలో ఆ విషయం ఎందుకు తయారవుతుంది కానీ ఆ తయారైన విషయాన్ని బండకు కొట్టి కక్కేసుకుంటుందటండి. కానీ ఎప్పుడైతే ఆ పాము ఆ విషయాన్ని కక్కక ముందు ఏ మనిషి కానీ ఏ జంతువు కానీ ఒకవేళ దానికి తగిలినా ముట్టినా అది భయపడి తన ప్రాణాన్ని అది కాపాడుకోవడానికి అది కాటు వేస్తుంది. కానీ అది కావాలని మాత్రం కాటు వేయదు. ఆ సమయంలో అందులో విషం ఉంటే, ఆ పాములో విషం ఉంటే ఆ విషం అనేది ఆ మనిషికి ఆ జంతువుకి ఎక్కినప్పుడు అవి చనిపోవడం అనేది జరుగుతుందండి. ఇది యాక్చువల్గా పాము గురించి. అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు, కానీ ఈరోజు మనం వాక్యానుసారంగా ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఇది నేను చెప్తున్నాను. అంటే మరి ఇక్కడ మనకి దేవుడు ఏం నేర్పిస్తున్నాడని నేను ఆలోచన చేసినప్పుడు, ఒక మనిషి కూడా చూడు, ఇక్కడ తోడేళ్ళ లాంటి వాళ్ళంట. అంటే వాళ్ళు ఎవరండి? మనల్ని హింసించే వాళ్ళు, మనల్ని నాశనం చేసేవాళ్ళు, మనుషులను గూర్చి జాగ్రత్త పడి ఉంటారు. ఇదిగో మనుషులే, ఆ తోడేళ్ళ లాంటి మనుషుల మధ్యలోకి పంపిస్తున్నాడు ఈ దేవుడు. ఏమంటున్నాడు? మనుషులను బట్టి జాగ్రత్తగా పడండి, వారు మిమ్మల్ని మహాసభలకు అప్పచెప్తారు, వారు మిమ్మల్ని మరి సమాజ మందిరంలో నిలవబెడతారు, వారు నిన్ను కొడతారు, మిమ్మల్ని చంపుతారు. అలాంటి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా వివేకంగా ఉండండి. వారినైతే మీరు చంపకూడదు, వారికి మీరు మరి తిరిగి సమాధానం అయితే చెప్పకూడదు, వారిని తిరిగి కొట్టకూడదు. కానీ మరి వారి దగ్గర అంటే పావురం లాగా వారిని తిరిగి కొట్టకూడదు. అంటే అలా నిష్కపటంగా అమాయకత్వంగానే ఉండాలి. కానీ మరి పాముల వలె వివేకము కలిగి జ్ఞానముతో కూడిన మాటలు మాట్లాడే. ఏదండి జ్ఞానము? తన విషయాన్ని తను విషయంతో తను చావకుండా మరి బండ మీద కొట్టేసినట్టుగా, బండ మీద కక్కుకున్నట్టుగా మనం ఏం చేయాలటంట? ఇదిగో క్రీస్తు అనే బండ మీద మనలో ఉన్న చెడును, కీడును, పాపాన్ని, మరి దోషాన్ని, దేవునికి వ్యతిరేకమైన, దేవునికి ఇష్టమైన ఏవైతే ఉన్నా వాటిని మరి క్రీస్తు అనే బండ మీద వదిలిపెట్టడం మాత్రమే కాదు, ఆయనకు అప్పచెప్పడం మాత్రమే కాదు, మరి వివేకము కలిగి ఎలాంటి వారు మనకిచ్చే విషయము వలన కావచ్చు, వారు మనకి చేసే కీడు వలన కావచ్చు, మనకు అన్యాయం అనేది జరిగినా కూడా సహించే శక్తిని, జ్ఞానమును ఈ పాము ద్వారా మనం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. అంటే ఇట్స్ నాట్ లైక్ టిట్ ఫర్ టాట్ అనేది మనం చేయకూడదు, భరించమని చెప్తున్నాడు. ఒకవైపు అంత మాత్రమే కాదు, జ్ఞానంతో మెసలుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి కార్యము నా వంతు నేను వారిని చూస్తానని చెప్తున్నాడు. మరి క్రైస్తవులకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణాలు అయితే మనకి తెలుసు కదండి. ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాడు. ప్రేమించండి, క్షమించండి. మరి సేవకులకు ఎలా ఉండాలండి? మరి వీళ్ళు సేవకులుగా వెళ్తున్నారు, ఆయన నామంలో పరిచర్య చేయడానికి బయలుదేరిన ఈ 12 మంది ఏ రీతిగా ఉండాలి అనేది ఆల్రెడీ వారికి బోధించి పంపిస్తున్నాడు కదండి. ఏంటంటే కేవలం
అద్భుతాలు, సూచక్రియలు, విడుదలు అంత మాత్రమే చేయడం కాదు, కానీ ఎలా ఉండాలి, మనిషిగా ఎలా జీవించాలి, సాక్షార్థకరంగా ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళకి బోధిస్తూ మీరు ఇతరులని క్షమించండి, మర్చిపోండి వారు చేసిన అన్యాయం గురించి, మౌనంగా భరించండి, ఎందుకంటే మీకు పరలోకంలో మహిమా కిరీటాలు ఉన్నాయి, పరలోకంలో మీకోసం మహిమ ఉంది, ఇక్కడ కూడా మీరు మహిమ పొందుకున్న వారుగా ఉంటారు. నా సాక్షార్థకరంగా మీరు ఇవన్నీ హింసించబడతారు, ఇవన్నీ పొందుకుంటారు, కానీ మీరు చింతించకండి, వీటిని బట్టి మీరు ఆనందించండి, నన్నే విడిచిపెట్టలేదు, ఈ లోకం మిమ్మల్ని కూడా విడిచిపెట్టదని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో జ్ఞానపూర్వకంగా అవును ఇక్కడ ఏ జ్ఞానం అంటే అవును ఏ జ్ఞానము కావాలి అని అంటే ఇదిగో ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు నిలబడే జ్ఞానము, వివేకముతో జ్ఞానం ఉండాలంటండి. ఇదిగో ఒక్కసారి ఆలోచన చేస్తే పాము ఒకవేళ ఒక్కొక్కసారి అది ఎవరైనా కొట్టడానికి చంపడానికి వచ్చినప్పుడు కూడా ఒక దెబ్బ తీయగానే అది చచ్చిపోయినట్టు పడిపోయి నటిస్తుందటండి. అంటే నటిస్తుందంటే అది ఖచ్చితంగా అంటే అందరూ అనుకోండి చచ్చిపోయింది కదని చెప్పేసి తీసుకెళ్ళి దాన్ని అవతల పడేస్తారు, ఈ లోపల అది లేచి మళ్ళీ పారిపోతుందని కూడా నేను విన్నాను. ఎవరో చెప్పారండి, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అలా మనం కూడా మరి చచ్చిపోయిన పరిస్థితిలో ఉండమని కాదు, చచ్చిపోయినట్టుగా నటించడం కాదు, కానీ మనుషులు మనల్ని ఎంత హింసించినా కూడా మనం చచ్చిపోయిన వారుగానే ఉంటాం కదండి. ఆ దెబ్బలకి మనం భయపడకుండా అలాగే మరి చచ్చిపోయిన వారుగానే మౌనంగా, చచ్చిపోయిన వారికి యాక్షన్స్ ఉండవు కాబట్టి మరి ఆ యాక్షన్ లేని వారిగా మనం జీవించినప్పుడు తర్వాత దేవాది దేవుడే మనల్ని మరి లేవనెత్తుతాడు, సహాయం చేస్తాడు, నడిపిస్తాడు, మనకి న్యాయం చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా దీని గురించి మాట్లాడాలంటే ఇంకెన్నో విషయాలు ఉంటాయండి. మరి ఒకసారి మళ్ళీ మొదటి అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు మనకి ఆల్రెడీ చెప్పి ఉన్నాను, పామును ఎవరు తయారు చేశారు అంటే దేవుడే తన మాట ద్వారా తయారు చేశాడు. మరి ఆదాము గారే మరి దానికి నామకరణము కూడా చేసి ఉన్నాడు. కానీ ఎందుకు మరి పామును మరి సాతాను ముద్రగా మరి వేయబడింది అనేది చూస్తే ఒకసారి ఆలోచన చేస్తారు. ఆ సంఖ్యాకాండంలో చూసినప్పుడు 24వ అధ్యాయంలో అనుకుంటాను, మరి అక్కడ ఏమని ఉంటుంది అంటే ఎప్పుడైతే మరి ఇజ్రాయెలైట్స్ పాపం చేశారో అప్పుడు వారందరి మధ్యలోకి దేవుడు పాములని వదిలాడట. అంటే పాములు వచ్చి వారందరినీ చంపుతున్నాయి. మరి ఇది ఎవరు అనుమతి ఇచ్చారంటే దేవాది దేవుడే. అలాంటి వాళ్ళని శిక్షించడానికి, వాళ్ళని సరిచేయడానికి దేవాది దేవుడు ఈ జంతువుని వాడుకున్నాడు ఆ సమయంలో. అప్పుడు పాము కాటుకు ఎంతో మంది చనిపోతా ఉన్నప్పుడు వెంటనే వారు వెళ్ళి, అయ్యా మేము తప్పు చేసాము, మాకు అర్థమైపోయింది, దయచేసి దేవునికి ప్రార్థనిచ్చు, ఈ పాములను ఆపివేయని అడిగినప్పుడు మోసెస్ ప్రార్థించినప్పుడు, తండ్రి దేవునికి ప్రార్థించినప్పుడు ఒక కర్రని ఎత్తిపట్టి ఆ పైన మరి వెండితో చేసిన పాముని నిలవబెట్టినప్పుడు ఆ పామును ఇది కరిసినప్పుడు ఎవరైతే ఆ పామును చూస్తారో అని చెప్పేసి మరి వారికి మరి విడుదల ఉంటుంది, వారు చనిపోరు, మరి జీవిస్తారని చెప్పేసి ఉంటుంది. అవునండి, పాము నిజంగా సాతానికి సంబంధించింది అయితే పాముని అలా దేవుడు మరి తన సిలువకి సాదృశ్యంగా గుర్తుగా అయితే పెట్టాడు కదండి. మనం చూస్తాం హాస్పిటల్స్లలో, మరి ఎందుకో తెలీదు, మరి హాస్పిటల్స్ బొమ్మ అంటే హాస్పిటల్స్లో ముద్ర కూడా మరి ఒక 2 పాములుగా ఉంటాయి. నేను అనుకుంటాను రక్షణకి గుర్తు. ఆనాడు మోసెస్ కాలంలో ఏ రీతిగా అయితే రక్షణ అది పామును అంటే వేలాడదీసిన ఆ పాముని ఎలా అయితే చూసినప్పుడు వీళ్ళు బ్రతుకుతున్నారో ఆ రీతిగానే మరి హాస్పిటల్లో కూడా మరి స్వస్థత పొందుకుంటున్నారు కదండి. ఆ రీతిగా మరి వాళ్ళు ముద్రగా మరి గుర్తుగా పెట్టుకుని ఉన్నారంట. అంటే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, పాముల కల్లో కనిపించిన వెంటనే భయపడడం కానీ, అదే అయ్యో పాము కనిపించింది ఇక్కడ ఏదో చీకటి అయిపోయింది అపోహ నుండి మీరు బయటకు రండి. అయి ఉండొచ్చు, అది సాదృశ్యం అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి నిజం అయి ఉండొచ్చు, కానీ ప్రతిదీ అదే అని అనుకొని భయంలో అయితే మాత్రం ఉండకండి. మరి అది మనల్ని ఏమీ చేయలేదు, అది కూడా దేవుడు సృష్టించిన సృష్టి అని మీతో మాట్లాడుతున్నాను. అంత మాత్రమే కాదు, ఈ వివేకంగా ఉండడం గురించి ఆలోచన చేస్తే దేవాది దేవుడు మనకి ఇంకొక మాట ఇస్తున్నాడు. ఈ పాములతో పోలిస్తే ఇంకెన్నో ఉన్నాయి. ఎలా అంటే దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే త్రాసు పాములను సైతం తొక్కివేసి అభిషేకాన్ని, జ్ఞానాన్ని ఇస్తానని కూడా మళ్ళీ అదే సందర్భంలో దేవాది దేవుడు వాళ్ళకి మాట్లాడుతున్నాడు. మరి మన జీవితంలో మరి ఒక్కసారి దీన్ని అన్వయించుకుంటే మన జీవితంలో కూడా అండి, కేవలం సేవకుల విషయంలోనే మాత్రమే కాదు, మనం సంఘాలలో కావచ్చు, లేకపోతే ఆఫీసులలో పనిచేసే చోట, చివరికి ఏ డిపార్ట్మెంట్లో నువ్వు జాబ్ చేసినాను, ఏ పని నువ్వు చేసినానో ఏమి జరుగుతుందో తెలుసా అని అక్కడ కూడా కుళ్ళులు, కుతంత్రాలు, మనల్ని నాశనం చేసేవాళ్ళు అంటే మనుషులేనండి. ఆనాడు నేను చెప్తున్నాను ఏంటంటే నిజమే, ఆనాడు అవ్వ పండు తినడం వలన పాపం వచ్చిందండి. కానీ నిజం చెప్పాలంటే సాతాను గాడు అవ్వలోకి దూరలేదు, కానీ పాపం అనే బీజాన్ని అవ్వలోనికి పంపించడానికి మరి ఈ పామును వాడుకున్నాడు. ఎలా పామును వాడుకున్నాడంటే పాములోనికి సాతాను దూరిపోయాడండి. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసిందే కానీ ఇంకేమీ లేదు. అందుకోసమే దేవాది దేవుడు అదే పాముని మరి మోసెస్ ద్వారా మరి ఎత్తిపట్టి విడుదలని కలగజేసి ఉన్నాడని నేను నమ్ముతున్నాను. అంటే అదే ఆ పాముకి ఆ శాపం ఏదైతే మరి
మరి ఆ రీతిగా మరి ఆ సాతాను దూరడం వల్ల వచ్చిన శాపమే కావచ్చు, వేదనే కావచ్చు నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ మోసెస్ ఎత్తినప్పుడు, మోసెస్ కర్ర పాముగా మార్చబడినప్పుడు, అంటే దేవుడు వాడుకున్న ఆ కర్ర ఎత్తపట్టినప్పుడు ఆ కర్ర మీద ఉన్న ఆ వెండి పామును బట్టి తన శాపం కొట్టుబడిపోయింది. అంటే ఆ పాము శాపం కొట్టుబడిపోయి నార్మల్ జంతువులాగా అయిపోయిందని నేను అనుకుంటున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను. ఏంటి అంటే మరి ఒక ఊర్లో అంట మొత్తం పాములే తిరుగుతున్నాయి. మనుషులు 1000 మంది ఉంటే పాములు 2-3 వేల మంది ఉన్నాయి. అవి ఎలా అంటే మనుషుల మధ్యలో పిల్లలతో పాటుగా అవి కూడా తిరుగుతూ ఉన్నాయటండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవా నిజమే కదా, ఇది నీ సృష్టి కదా అని చెప్పేసి అనుకున్నానండి. మరి ఈరోజు దేవాది దేవుడి నామంలో మీకు మరి ఎప్పుడు ఏ రీతిగా ఎలాంటి పిచ్చి కళలలో మరి పిచ్చి కళలు వచ్చినో, లేకపోతే అంటే కళల్లో పాములు వచ్చి అది పిచ్చి కళ అనుకోకుండా దయచేసి మర్చిపోయి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పమని ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. వాటిని అనవసరంగా చంపకండి. ఒకవేళ పాము వస్తే చంపకండి, లెట్ ఇట్ గో. ఒకవేళ మీకు నిజంగా ప్రమాదం కలిగించే పరిస్థితిలో ఉంటే దాన్ని పంపించేసేయండి. అది కూడా దేవుడు సృష్టించిన సృష్టి అని ఈరోజు మీతో చెప్తున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. మరి ఇంకొక మాట ఇక్కడ ఆగిపోయాను కదండి. మరి ఎక్కడ చూసినా మరి రాజకీయాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా కుళ్ళు కుతంత్రాలు, 2 టీంలు, 3 టీములుగా ప్రతి ఆఫీస్లో మరి ఎక్కడ చూసినా ఉందండి. చిన్న స్కూల్స్లో సైతం టీచర్స్ మధ్యలో కావచ్చు, లేకపోతే ఆఫీస్ మధ్యలో కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అంటే రాజకీయాల్లాగా నడిపిస్తూ ఉంటారు, లేకపోతే పార్టీలు అంటారు, లేకపోతే పార్టీస్ అంటే సెలబ్రేషన్ పార్టీస్ కాదండి, గ్రూపులుగా డివైడ్ అయిపోయి ఒకరికి అన్యాయం చేయడం, అలాంటి పరిస్థితులు అసలు ఎక్కడ చూసినా అలాగే ఉంది. అవునండి, సాతానుగాడు మనుషులలోనికి దూరి మనుషుల్లో ఉన్న నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, ఐక్యతని దొంగలించాలని ఆనాడు పాములోకి దూరినట్టుగానే మనుషుల్లోకి దూరి మనుషులని విషకే ఇదిగో ఇలాంటి తోడేలలాగా చేసి ఎంతో మందికి అన్యాయం చేయడానికి వారిని వాడుకుంటున్నాడు. వారికి తెలియట్లేదు వారేం చేస్తున్నారు. ఎంతసేపు మేము గెలిస్తే చాలు, మేము బాగుండాలనే ఆలోచనతో వాళ్ళు బతుకుతున్నారు అనుకుంటున్నారు. సరే మేమేమైనా తప్పు చేస్తున్నామా అని అనుకుంటున్నారు. కానీ వారి ద్వారా తప్పు చేస్తుంది సాతానని వారు తెలుసుకోలేకపోతున్నారు. కానీ కనీసం క్రైస్తవులమైన మనం దేవుని కోసం నిలబడి అలాంటి వారు మన మధ్యలో ఉన్నను మనము పాములాగా జాగ్రత్త పడి, అంటే వివేకము కలిగి పోనీలే అని అప్పచెప్పేసి మరి జ్ఞానముతో వారి నుండి వారి జోలికి వెళ్లకుండా వారిని క్షమిస్తూ మనం నిలబడినప్పుడు ఈ రోజు కాకపోతే రేపు వారు కూడా దేవుని వైపు తిరుగుతారు. మన జీవితాన్ని బట్టి, మన సాక్షాత్కరమైన జీవితాన్ని బట్టి వారు కూడా మారుతారని నేను చెప్తున్నాను. రీసెంట్గా ఒక చెల్లి కాల్ చేసింది. ఏంటి అంటే తను రెగ్యులర్గా ప్రేయర్ చేయించుకుంటుంది. తనకి జాబ్ వస్తుందండి. ఒక 2-3 నెలలు అక్కడ చేసిన తర్వాత అక్క అని కాల్ చేసి, నాకు ఇక్కడ మంచి అనిపించట్లేదు, వీళ్ళు తిడుతున్నారు, లేకపోతే ఇక్కడ నచ్చట్లేదు, నన్ను ఎంత మంచిగా చేసినా కానీ వాళ్ళు ఇది అంటున్నారు అని చెప్పేసి అంటది. అయ్యో భరించాలమ్మా, పర్వాలేదు, కొన్ని రోజులు చూడు అంటే చూసేది కాదు, వెంటనే నాకు నచ్చలేదని మానేసేది. అట్లా ఏ జాబ్లో జాయిన్ అయిపోయినా 2-3 నెలలు మళ్ళీ అడిగింది, అక్క నాకు గవర్నమెంట్ జాబ్ అయితే బాగుంటుందేమో అక్క, అట్లా అందుకోసమే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను. ఇదిగో ఏ ప్రైవేట్ కంపెనీలో, ఏ ప్రైవేట్ ఆఫీసులలో నాకు పని చాలా మంచిగా ఉండట్లేదు, బతకనివ్వట్లేదు అక్క, నెగలనివ్వట్లేదు, నేను న్యాయంగా బతుకుతుంటే వాళ్ళు నగలనివ్వట్లేదు, అందుకోసమే గవర్నమెంట్ ఆఫీసులలోకి వెళ్తాను అని అంటే నాకు నవ్వొచ్చింది. నిజం చెప్పాలంటే ఎందుకు నవ్వొచ్చింది అంటే ఆ అమ్మాయికి తెలియట్లేదు ప్రైవేట్ కంపెనీలోనే ఇలాంటివి ఉంటాయి రాజకీయాలు అనుకుంటుంది. అసలు గవర్నమెంట్ ఆఫీసులలో ఇంతకంటే భయంకరంగా ఉంటాయని ఎన్నో ప్రేయర్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసిన ఒక అక్క, అంటే తెలిసిన వాళ్ళు కూడా ఇలాగే అనుకున్నారు. కానీ నిజం చెప్పాలి అంటే గవర్నమెంట్ ఆఫీసులలో కూడా కుళ్ళులు, కుతంత్రాలు, రాజకీయాలు జరుగుతున్నాయి. ఇందుకో మిమ్మల్ని యేసునామములో వేడుకుంటుంది ఏంటి అంటే దేవాది దేవుడు మీ పక్షాన ఉండి న్యాయం చేస్తాడు. వారు ఏదో చేస్తున్నారని మీరు వారితో ఎడ్డమంటే తెడ్డమని చేసేసి మీరు పోరాటానికి దిగకండి. కానీ దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు మీకు న్యాయం చేస్తాడు. కొంతకాలము మీరు సహించాల్సిన పరిస్థితి వస్తుందేమో, కానీ చివరికి దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు, మిమ్మల్ని ఘనతగా చేస్తాడు. ఎక్కడ మీరున్నారో అక్కడే ఇచ్చేస్తాడు. మరి నేను ఈ సిస్టర్కి చెప్పానమ్మా, నువ్వు ఎన్ని కంపెనీలు మారినా, నువ్వు ఎన్ని ఆఫీసులు మారినా, నువ్వు లాస్ట్ గవర్నమెంట్ జాబ్, ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ కాబట్టి ఏదో మానేస్తున్నావు, మళ్ళీ ఇంకో ట్రై చేసుకుంటున్నావు, ఇది కాకపోతే ఒకటి అనుకుంటున్నావు. అదే గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అక్కడ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. నువ్వు మానేస్తే ఏంటి నీ పరిస్థితి అని అన్నప్పుడు అక్కడ ఎందుకు ఉంటుంది, బాగానే ఉంటుంది కదా అని. లేదమ్మా అట్లా ఏం లేదు. ఎందుకంటే నాకు ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్లో ఆఫీస్లో జరుగుతున్న కుళ్ళు కుతంత్రాలు భరించలేక మరి 6 months పేడ్ లీవ్ పెడుతున్నారు. మరి 6 months దాటిన తర్వాత మళ్ళీ వెళ్తే లాస్ ఆఫ్ పే మీద కూడా లీవ్లు పెట్టుకుంటున్నారు. తేడా ఏంటంటే ఇక్కడ జాబ్ ఉండదు, ఇక్కడ ఏంటంటే జాబ్ ఉంటుంది, లీవ్లో ఉంటారు. అక్కడ ప్రైవేట్ కంపెనీ అంటే జాబ్ మానేసి వస్తారు. అంటే ఎంతకాలము మనము ఇట్లాంటి పరిస్థితుల గుండా జీవించాలి అని అంటే అర్థమే లేదు కదండి. జీవించాలి, మరి వాటి నుండి పారిపోలేము. జాబ్ను వదులుకోగలమా? ఎన్ని రోజులు మానుకుంటాము, ఎన్ని రోజులు సెలవులు పెడతాము, కానీ జీవించాలా, బ్రతికించాలా. అవునండి, నేను ఇంకో మాట చెప్తున్నాను, మనము
బ్రతకడం చాలా ఈజీ లోకంలో, కానీ ఒకరిని బ్రతికించడం చాలా కష్టం. కాబట్టి నువ్వు బ్రతుకు, నువ్వు ఉన్న చోటనే దేవుని నామంలో దేవుని కోసం నిలబడి న్యాయంగా నువ్వు బ్రతుకు. నీకు వీలైతే నీతో పాటుగా అన్యాయం గురవుతున్న వాళ్ళని నువ్వు కూడా బ్రతికించు అని ఈరోజు నేను దేవుని పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మనము పాముల వలె వివేకంగా ఉండి జ్ఞానపూర్వకమైన మరి సత్యాలు మనం తెలుసుకొని దేవుని నామంలో ముందుకు సాగితే దేవుడు మనకి విజయాన్ని ఖచ్చితంగా ఇస్తాడని ఈరోజు మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి మరి కొన్ని వచనాలు మరలా ఈ ముగింపులో ధ్యానిద్దామండి. మార్కా సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటుందంటే, మీరు పాములను సైతం, హల్లెలూయా, పాములను సైతం చేతులతో ఎత్తి పట్టి పడేస్తారని చెప్పేసి మరి దేవాది దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నాడు. అంటే అది ఎలాంటి పరిస్థితుల గుండా మనం వెళ్ళినాను అంటే, ఇక్కడ మళ్ళీ నేను పాములు అంటే మళ్ళీ పరిస్థితులు అండి. ఎలాంటి పరిస్థితినైనా సరే మీరు దాన్ని జయించగలరు, దాన్ని వేర్లతో పెరికి వేయగలరు. దానికి కావాల్సిన ఆయుధం మీ ప్రార్థన. అంత మాత్రమే కాదు, దేవుని అందులో విశ్వాసం అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. లూకాసు సువార్త 10:19 అధ్యాయంలో చూసినప్పుడు, ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ టు ట్రాంపుల్ ఆన్ ద స్నేక్స్ అండ్ స్కార్పియన్స్ అండ్ టు ఓవర్కమ్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ. అంత మాత్రమే కాదు, ఇదిగో పాముల పైన మరి పాములను తొక్కి పడేయడానికని ఇక్కడ కూడా అదే వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. పాములు అంటే మరి మరలా ఏంటంటే విష సంబంధమైన సిచ్యువేషన్స్ గురించి, కీడు సంబంధమైన విషయాల గురించే మాట్లాడుతున్నాడు. కేవలం అక్కడ పోలుస్తున్నాడు అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మనం ముందుకు సాగినప్పుడు మనం జీవితంలో ఎక్కడికి పారిపోకూడదండి. మరలా చెప్తున్నాను, యుద్ధం యెహోవాదే అని దేవుడు మనకి సంవత్సరం మరి గాస్పెల్ టీవీ ద్వారా, అంత మాత్రమే కాదు గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీకి మరి ద్వారా మీరు వింటున్న ప్రతి బిడ్డకి మరి దేవుడిస్తున్న వాగ్దానం యుద్ధం యెహోవాదే అని చెప్తున్నాడు. యుద్ధం యెహోవాదే అంటే ఏంటి అర్థం అంటే, మనం యుద్ధ భూమిలో ఉండాల్సిందే, యుద్ధం నుండి పారిపోవాల్సిన వారము కాదు. కాబట్టి మనము యుద్ధ భూమిలో నిలబడి యుద్ధాన్ని జయించి దేవునికి మహిమార్థకరమైన జీవితాన్ని గడుపుదామని ఈరోజు దేవుని పేరిట మిమ్మల్ని వేడుకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరొక్కసారి మరి ఆదామును ద్వారా జరిగిన తప్పుకి పామును వాడుకున్నట్టుగానే మరి దేవుడు మరి దేవుని చిత్తంలో ఉన్న మనల్ని మరి సాతానుగాడు ఎప్పుడు ఏదో ఒక రకంగా వాడుకోవాలని చూస్తూ ఉంటాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఏ రీతిగా కనురెప్ప పాటున మరి మరవకుండా, మనల్ని విడిచిపెట్టకుండా, కొనకకుండా మనల్ని కాపాడుతున్నాడో ఆ రీతిగానే సాతాను కూడా ఎవరిని మింగుదనాన్ని ఎప్పుడు అంటే ఒక క్షణం కూడా నిద్రించకుండా మన జీవితాలని అటాక్ చేయడానికి చూస్తున్నాడు. కానీ మనము దేవుని వారిగా ఉండి నిలబడి దేవుని కోసము మహిమార్థకరంగా జీవించాలంటే ఆయన ఆత్మ సహవాసము, అంత మాత్రమే కాదు దేవుని అందులో నిరీక్షణ కలిగి ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి, ఈరోజు నిజమే తండ్రి, పాములలాగా ఎలా వివేకంగా మేము జీవించాలో, అలాగే పావురంలాగా నిష్పటకంగా ఏ రీతిగా ఉండాలో మాకు బోధించిన తండ్రి నీకు స్తోత్రం. అవును తండ్రి, దీనిలో ఎన్నో మర్మాలు ఉన్నాయి తండ్రి, కానీ ఇదిగో తండ్రి కొన్ని సత్యాలు మేము ఈరోజు నేర్చుకోవడానికి కృప చూపించావయ్యా నాయన. మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నానో వెనుదిరగకుండా ముందుకు సాగి నిలబడి ఇతరులని జీవింపచేసే కృపని, ఇతరులని బ్రతికించి ఇతరులని బలపరిచే జ్ఞానంతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థన తెలివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తే